ఎన్డీయూ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ విజయవాడలో రెండో రోజు కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎన్డీయూ ఆపరేటర్లు ఇందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండీయూ ఆపరేటర్స్ రాష్ట్ర నాయకులు 26 జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థలో 9,260 మంది ఎండీయూ ఆపరేటర్లు జీవనోపాధి పొందుతూ వారి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ నెల మే 20వ తేదీన కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సుమారుగా 9,260 ఆపరేటర్లు మరియు 9,260 మంది హెల్పర్లు కుటుంబాలు రోడ్లు పడ్డాయి. వీరందరికీ యథావిధిగా జీవనోపాధి పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో అనేక శాఖల్లో ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని, వాటి పరంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వివిధ శాఖల్లో కల్పించడానికి అవకాశం ఉందని ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలకు ఉపాధి చూపించాల్సిందిగా కోరుతున్నారు. ఈ వ్యవస్థ ఎంతోమంది పేద ప్రజలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలానే గతంలో సంభవించిన వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ వరదల్లో అనేక సహాయ సహకారాలు, సేవలను రాష్ట్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి అందించడం జరిగిందని, అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కుటుంబాలు రోడ్డును పడకుండా వారందరూ కూడా జోన్ ఉపాధి పొంది వారి కుటుంబాలకు అండగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, ఉప ముఖ్యమంత్రిని, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులను కోరుతూ అందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారని, కుటుంబాలకు అండగా నిలబడితే 9,260 మంది కుటుంబాలు అందరూ రుణపడి ఉంటామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రౌతు సూర్యనారాయణ, కిషోర్, సాంబశివరావు, కాజా శ్రీను, సతీష్, కేశవ, సునీల్, శ్రీను, రవి, దేవా, సుధాకర్, విశ్వేశ్వరరావు, వెంకట్, హేమంత్, మన్మద, నవీన్, ప్రభాస్, పైడి వరహ నరసింహులు, నాగేంద్ర, రమణ, కొండబాబు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, 26 జిల్లాల ఎండీయూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.